హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కూడా స్పై యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీ మొబైల్ని మొత్తం హ్యాండిల్ చేసేటి అవే. మీకు తెలియకుండా మీ ఫొటోస్, మీ వీడియోస్, మీ గ్యాలరీకి సంబంధించిన డీటెయిల్స్, అంతేకాకుండా మీరు మాట్లాడే మాటలు, మీరు ఏ యాప్ ఓపెన్ చేస్తారు, ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అవతలి పర్సన్ మీ మొబైల్లో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి చూస్తూ ఉన్నాడు అన్నమాట నిమ్మలంగా. సో వాళ్ళు ఏ యాప్ ఇన్స్టాల్ చేసి మన మొబైల్ని చెక్అవుట్ చేస్తుర్రు, ఆ యాప్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు వీడియోలో కంప్లీట్ అని అయితే చెప్పబోతున్నాను. అందుకే మన ఛానల్ అనేది ఉంది కాబట్టి వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, లేకపోతే మెయిన్ మ్యాటర్ అయితే మిస్ అవుతారు. లాస్ట్ వరకు చూడండి. మెయిన్ గా మీ మొబైల్ టాప్ లో గ్రీన్ లైట్ అనేది వస్తూ ఉంటది. ఎవరైనా మీ మొబైల్లో స్పై యాప్ అని ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఏదైనా వింటున్నట్టయితే, వాళ్ళు ఏదైనా చూస్తున్నట్టయితే ఆ గ్రీన్ సిగ్నల్ అనేది మనకి ఇస్తూ ఉంటది అనమాట. మనం దాన్ని లైట్ అయితే తీసుకుంటాం చాలా మంది. దాన్ని లైట్ తీసుకోకుండా ఇప్పుడు మనం ఎట్లా దాన్ని రిమూవ్ చేసుకోవాలి, అంతేకాకుండా అది ఏ యాప్ నుంచి వస్తుంది అని చెప్పేసి చెక్అవుట్ అయితే చేయొచ్చు. దాని గురించి మీరు సింపుల్ గా ఏం చేస్తారు, మీ మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లో సెర్చ్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఆ బాక్స్ అయితే ప్రెస్ చేసి ఇందులో మీరు ఏం టైప్ చేయాలి, డివైస్ అడ్మిన్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. డివైస్ అడ్మిన్ అని చెప్పేసి టైప్ చేయగానే స్టార్టింగ్ లోనే ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైండ్ హబ్ అని చెప్పేసి 2 సార్లు మనకి యాప్ అనేది ఉంటుంది కదా, దీని ద్వారా మనకి ఎటువంటి లాస్ అనేది ఉండదు అనమాట. ఇది బై డిఫాల్ట్ ఫోన్ కూడా ఇచ్చి ఉంటాడు, గూగుల్ కూడా ఇచ్చి ఉంటాడు కాబట్టి అది ప్రొటెక్టెడ్ అయ్యి మన మొబైల్ ఎప్పుడన్నా ఎవరైనా కొట్టేసినా, మన మొబైల్ ఎప్పుడైనా లాస్ అయిపోయినా ఈ యాప్స్ అనేవి మనకు ఉపయోగపడుతుంటాయి. అంతేకాకుండా ఫైండ్ మై డివైస్ అని చెప్పేసి కూడా ఉంటుంది. దీని తర్వాత ఈ 3 ఇస్పెట్టి వేరే యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్ని అయితే మీరు చెక్అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా ఇది ఓపెన్ చేయగానే కనబడుతుంది. ఆ యాప్ కనుక మీకు కనబడ్డది అనుకోండి, సంథింగ్ వేరే పేరుతో ఏదైనా కనబడ్డది అనుకోండి, దాన్ని ఎంబటే తీసి పారేయాలన్నమాట. లేకపోయింది అనుకోండి, అది దొంగచాటున మీ మాటలు, మీ వాయిస్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఫొటోస్, వీడియోస్ ఇక మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది అనమాట. హ్యాండిల్, మీ మొబైల్ హ్యాండ్లింగ్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఏం చూసినా సరే వాళ్ళకి తెలిసిపోతుంది. దాని ద్వారా మనకు రకరకాల ఇబ్బందులు అయితే ఫ్యూచర్ లో అయితే వస్తాయి. కాబట్టి సింపుల్ గా ఈ యాప్స్ లలో ఏదైనా ఉందా అని చెప్పేసి ముందుగా మీరు ముందు జాగ్రత్త కొద్ది చెక్అవుట్ అయితే చేసుకొని దాన్ని రిమూవ్ అయితే చేసుకోండి. డియాక్టివేట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇప్పుడు హోమ్ స్క్రీన్ లకు అయితే వచ్చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మన మొబైల్లో ఎటువంటి హార్మ్ఫుల్ యాప్స్ అనేవి ఉన్నాయా లేవా అని చెప్పేసి చెకింగ్ అయితే చేసుకోవాలి. దాని గురించి మీ మొబైల్ ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు కొద్దిగా లోడింగ్ తీసుకొని ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని చెప్పేసి కనబడుతుంది కదా, సో దాన్ని నమ్మకుండా మీరు సింపుల్గా కింద స్కాన్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని అయితే మళ్ళీ ప్రెస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన మొబైల్లో ఎటువంటి హార్మ్ఫుల్ యాప్స్ ఉన్నా, ఇప్పటి వరకు ఉన్న యాప్స్లలో ఏదైనా హార్మ్ఫుల్ యాప్స్ ఉన్నా అదంతా డిటెక్ట్ చేసి మనకు చెప్తుంది అనమాట. మొత్తం యాప్స్ అనేవి మొత్తం స్కాన్ అయితే ఉంటాయి కాబట్టి, సో వాటిలో ఏదైనా మాల్వేర్ కానీ, ఏదైనా వైరస్ కానీ, ఏదైనా స్పై యాప్ కానీ ఉన్నట్టయితే మనకి ఇక్కడ ఇన్ డీటెయిల్గా యాప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తుంది. దాని ద్వారా మనం యాప్ని అనేది అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా స్కాన్ చేసినాక కూడా నో హార్మ్ఫుల్ అని పడ్డదంటే మనం సేఫ్గా సెక్యూర్గా ఉన్నట్టే. మన మొబైల్లో ఎటువంటి హార్మ్ఫుల్ యాప్ అయితే లేదన్నమాట ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకా మెయిన్ సెట్టింగ్ ఏం చేయాలంటే, పైన ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి గేర్ ఐకాన్ కనబడుతుంది కదా టాప్ రైట్ సైడ్ కార్నర్లో, దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మీరు లైవ్లో చూడొచ్చు, ప్లే ప్రొటెక్ట్ కెన్ స్కాన్ దిస్ డివైస్ అండ్ వార్న్ యూ అబౌట్ హార్మ్ఫుల్ యాప్స్. అంతేకాకుండా కింద సెండ్ అన్నోన్ యాప్స్ టు గూగుల్ ఫర్ బెటర్ డిటెక్షన్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో ఈ 2 ఆప్షన్స్ కనుక ఆన్ ఉన్నట్టుంటే కంపల్సరీగా మీ మొబైల్లో ఎటువంటి హార్మ్ఫుల్ యాప్ ఇన్స్టాల్ అయినా ఇది మీకు ఒక వార్నింగ్ రూపంలో తెలుపుతుంది అన్నమాట. నోటిఫికేషన్ రూపంలో కానీ, మొబైల్ డిస్ప్లే పైన పాపప్ పై ఈ యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయింది, దీన్ని రిమూవ్ చేసుకోండి, ఇది హార్మ్ఫుల్ యాప్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నమాట. కంపల్సరీగా మీరు ఏం చేసుకోవాలి, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో ఆఫ్ ఉన్నట్టయితే దాన్ని టర్న్ ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఇవి మీ సెక్యూరిటీకి సంబంధించిన అడిషనల్ సెట్టింగ్స్ అన్నమాట. కంపల్సరీగా వీటిని అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తాయి. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, మీకు సంబంధించిన మీ మొబైల్ సంబంధించిన A to Z ప్రొటెక్షన్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొత్త వాళ్ళు చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.